ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమంటే దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పాలనకి, విధ్వంస పాలనకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆఫీసుల మీద నిరసన కార్యక్రమాల పేరుతో దాడులకు తెగబడ్డమన్నటువంటి విషయం మీద ఇవాళ సంపూర్ణంగా ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ధర్మంలో వచ్చినటువంటి సుదీర్ఘమైన ఒక చర్చని మీ ముందుకు పత్రికాముఖంగా తీసుకొని వస్తున్నామన్నా. ముఖ్యంగా ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి 12 సంవత్సరాల కాలం కావస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు ఉపయోగపడే పని కానీ, దేశానికి ఉపయోగపడే పని కానీ, వ్యవస్థలు నిలబెట్టే పని కానీ, ప్రభుత్వాలకు అండగా నిలబడే పనులు కానీ చేసిన దాఖలు లేవు. ఎందుకనంటే దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఈ జెండాగా మనం భారతదేశ పౌరుల మీద నిలుపుతూ ఉన్నాము. ఇక్కడ లౌకికవాద భారతదేశంలో సుప్రీం ఆఫ్ ద కంట్రీ ఇస్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగమే సుప్రీం, వ్యక్తులు కాదు. కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏముంది అధ్యక్ష, అక్కడ ఏమని చెప్పినారు వాళ్ళు, ఒక ఏఐ సంబంధించినటువంటి ఒక దేశాలకు సంబంధించినటువంటి మీటింగ్లో అక్కడ మా కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఏమని, అయా తల్లికి అన్నం పెట్టలేడు, పిన్నమ్మకు బంగారు గాజు చేపిస్తాడని చెప్పని వాటికి ఉదాహరణగా భారతదేశంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలకు భద్రత లేవు, వ్యవస్థలు ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉండవు, విదేశీ ఒప్పందాల పేరుతో ఇంకేం చేస్తావు అని చెప్పినటువంటి విధానాలతో నిరసన కార్యక్రమం చేసిన మాట వాస్తవమే. అది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చేసే హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు కాబట్టి దాన్ని ఆచరించినారే తప్ప వైరంభ్య భేషాలతో కాదు. సరే, అందులో భారతదేశ ప్రతిష్ట పోయిందని చెప్పనే మాట అంటున్నారు. మరి మీరు ఇవన్నీ భారతదేశానికి సొంత ఆస్తులు అనేటివే లేకోకుండా ప్రైవేటీకరణ చేసినప్పుడు ప్రపంచ దేశాల ముందు తలకాయ ఉంచుకోలేదా? ఈరోజు అక్కడ జరుగుతున్న సభా మర్యాదలు పాటించుకోకుండా మీరు చేసినటువంటి ఆచరించిన విధానాలు యావత్ ప్రపంచం మొత్తం సిగ్గుపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీ వారు ఎవరైనా సరే, దాడులు తెగబడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీ ఆఫీసుల మీద ఇది దుశ్చర్యగా భావిస్తూ ఉన్నాము. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కంపల్సరీగా రేప్ అన్నది ఒకటి ఉంటుంది. ఈరోజు కాకుండా మళ్ళా అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దోషులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉడతాభక్తిగా చేసుకుంటూ పోదామని చెప్పని చిన్న ప్రయత్నాలే చేస్తూ ఉన్నాం. కానీ మీ యొక్క విష సంస్కృతి ప్రజ్వలిల్లుతూ ఉంది. శిశుపాలన వద్ద దగ్గర పడింది, 100 తప్పులు అయినాయి, ఇంకా ఉపేక్షించేది ఏం లేదు. 2029కి ఇక్కడ ఉన్నటువంటి మా పిసిసి అధినేత్రి గారు వైఎస్ షర్మిలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడి 2029లోనే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసేంత దిశగా మేము కృషి చేసి ఆమెను ముఖ్యమంత్రిగా చేసేందుకు కూడా మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సరిహద్దులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటువైపు సిద్ధరామయ్య గారు కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, వీళ్ళందరి అండదండలతో, అలాగే ధర్మవరంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడినటువంటి సానే కుటుంబం వారి యొక్క సహాయ సహకారాలతో కూడా, ఉమ్మక్క గారి సహాయ సహకారాలతో కూడా మేము ధర్మవరంలోనే కాంగ్రెస్ జెండా ఇక్కడి నుంచినే బాగా చెప్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, ధర్మవరం విప్లవాల పురిటిగడ్డ ఇక్కడి నుంచినే మొదలు పెడతాం. మీ పత్రం ఇక్కడితోనే స్టార్ట్ అయింది. కూటమి కోటలు బద్దలు కొట్టైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకని చెప్పంటే అసలు ధర్మవరంలో మీరు చేసింది ఏముంది? ఈయన ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు సత్యకుమార్ గారు. ఏ అంటే చేనేత క్లస్టరు భూమి పూజ చేసిన, ఇంకోటి ఏదో చెప్పనికి కూడా కనీసం ఈ రోజుకి చేనేతలకి ఆ 22,000 రూపాయలు డబ్బులు అయితే వేసిన లేదు. ఈరోజు గుడక 24,000 రూపాయలు ఈరోజు గుడక ఇంకా రాలేదు అకౌంట్లోకి జనాలకి. ఒక చేనేత మెగా క్లస్టర్ ఏర్పాటు కావాలని చెప్పంటే మినిమం 50 నుంచి 70 ఎకరాల భూమి కావాలి. మార్కెట్ యార్డ్లో ఒక మూల పోయి భూమి పూజ చేసి చేనేత క్లస్టర్కి శంకుస్థాపన చేసిన అని చెప్పంటే ఎవరిని మభ్య పెట్టడానికి చేస్తున్నారు మీరు? కల్లిబొల్లి మాటలు చెప్పేదానికి ఏమైనా ధర్మవరం ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అవకాశం ఇచ్చినారు కాబట్టి ఏం చేయలేక కూరుకున్నారంతే. అవకాశం ఎన్ని సమస్యాత్మకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయనే విషయం తెలుసు కదా. ఎక్కడ ఒక్కటన్నా సాల్వ్ చేసేప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో సంవత్సరం పహాటి మీ ప్రభుత్వ సంవత్సరం పనిచేస్తుంది. మళ్ళీ 2 ఏళ్ళంతా ఎలక్షన్ మీద పడతారు. ఇదే కూటమి రిపీట్ అయితే కూటమి కోటలు బద్దలు కొట్టైనా సరే ధర్మంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోవాలా, బీజేపీ వాళ్ళు పట్టమని 10 సీట్లకి ఎగిరెగిరి పడుతున్నారు. ఇక్కడ
నీ పార్టీ ఈడున్న నీ బీజేపీ ఇంత ఆఫ్టర్ ఆల్ 600 ఓట్లు ధర్మవరంలో బీజేపీ. ఈరోజు చట్టాల్లో, శాసనాల్లో, శాసనసభల్లో, మంత్రి స్థాయిలో, మంత్రివర్గంలో ఉండేటువంటి పరిస్థితికి వచ్చినారు. మీరు టికెట్లు అక్రమంగా ఎంతోమంది త్యాగాలు చేసి, మీ బీజేపీ వాళ్ళ కోసం కూటమిలో వ్యక్తులు ఎంతోమంది త్యాగాలు చేసిన టికెట్ల కోసం, ఎంతోమందిని మోసం చేసినా మీరు టికెట్లు తెచ్చుకోవడం కోసం. అంతమందికి మోసం చేస్తే ఈరోజు మీకు వచ్చిన టికెట్ సంపాదించడం సులభంగా ఉండదు. రాజకీయం, పరిపాలన కావచ్చు, రాజకీయం కావచ్చు. ముందుంది ముసల పండగ. ఇంతవరకు కూడా పోరాటం అంటే చూపిలా. నేను కూడా ఈ సంవత్సర కాలం పాటు రాజకీయమే చేసిన కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేయలే. నా పోరాటం ఎట్లా ఉంటుందో ఇంకొకసారి చూపిస్తా వీళ్ళకి కూడా అందరికీ. ఎక్కడ ఆపినానో ఆడనే మొదలు పెడతా. ఎందుకంటే గౌరవంగా ఉన్నతమైన జాతీయ పార్టీలు ఉన్నాం కాబట్టి ప్లెయిన్గా రాజకీయ కోణం మీద పోవాలని చెప్పి ఆలోచించిన. మీరు ఆఫీసుల మీద తెగబడి కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద, రాహుల్ గాంధీ గారు ఏం చేశారా మీ ఇక్కడ అంటే పార్లమెంట్ సెషన్స్లో మీరు తప్ప ఎవరు మాట్లాడకూడదు. ఇంకా మిమ్మల్ని కార్నర్ చేయాలని చెప్పంటే మరి కార్నర్ చేసినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలా? ఆయన అడుగుతుందో విలువైనవే కదా. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలకి, దేశ ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, బడుగు బలహీన వర్గాలకి, బాధిత వర్గాలకి అండగా నిలబడుతున్నట్టు ఏకైక వ్యక్తి ఆయనే, రాహుల్ గాంధీ గారే. కేవలం ఆయన ఒక్కడు మీకు అడ్డుగా ఉన్నాడట. ఆయన లేకుంటే మీరు ప్రశాంతంగా మీరు ఆడిందాట, పాడింది పాట. నువ్వు అంటే దేశభక్తి, నువ్వు ఒకరికే దేశభక్తి అయినట్టు, భరతమాత నీకు ఒకరికే భరతమాత అయినట్టు, అదే మీరు చూపిస్తాను హైనెస్ అది. అందరికీ భరతమాత. మరి అలాంటి భరతమాత నువ్వు ఎట్లా అవమానిస్తావు పరాయి వాళ్ళ ముందర? నువ్వు ఒకసారి ప్రైవేటీకరణ చేసినావంటే భరతమాతను అవమానించినట్టే కదా. రాజ్యాంగాన్ని అమలు చేయలేదని చెప్పంటే నువ్వు అవమానించినట్టే కదా. గాంధీ గారిని అవమానించినావని చెప్పంటే భరతమాత బిడ్డను అవమానించినట్టే కదా. మళ్ళీ ఇన్ని అవమానాలు నువ్వు చేస్తా అనుకొని మళ్ళా మతం మీద రుద్దుతావు. ఎస్, ఎవడెన్ని కాదన్నా, అవునన్నా కాదన్నా, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం మన ప్రామాణికమైనటువంటి భగవద్గీత, క్రిస్టియన్ అయితే బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఎవరైనా మతాలకు వాళ్ళు ఉంటాయి. కానీ భారతీయులందరికీ ఉన్నట్టు ఒకే ఏకైక గ్రంథము రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఈరోజు ఆచరణలో ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఇట్స్ అ సెక్యులర్ కంట్రీ, లౌకిక భారతదేశమే. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలా. దాడులకు ప్రతిదాడులు అనేటువంటి విషయాన్ని ఇంకా ఉంది. ఇక నుంచి పోరాటం ఎట్లా ఉంటుందో కూడా మేము కూడా చూపిస్తా ఉన్నా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక నుంచి మా టార్గెట్ 2029లో షణ్మురెడ్డి గారిని 100% మేము అహర్నిశలు కష్టపడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేసుకుని ఆ దిశగా అడుగులు వేస్తాము. కూటమి కోటలు బద్దలు కొట్టి ధర్మవరం నుంచి మా ప్రయాణం మొదలు పెడతాం. జై హింద్, జై కాంగ్రెస్.